ఎన్టీఆర్ జిల్లా తిరువురు వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మండప కమిటీలకు పలు సూచనలు చేసిన తిరువురు ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణ. నవరాత్రి ఉత్సవాలను చేస్తున్న మండప కమిటీ సభ్యులు ముందస్తు అనుమతులకు పొందాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలు చేయకూడదని సూచించారు. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు మండప కమిటీ వారు తీసుకోవాలని, ఊరేగింపు సమయంలో, నిమజ్జన సమయంలో మద్యం సేవించరాదని సూచించారు. ఊరేగింపు సమయాలలో డీజేలకు అనుమతులు లేవని అంటున్న కేవీజీవి సత్యనారాయణతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. కేవీజీవి సత్యనారాయణ గారితో ఉన్నాం. తిరువూరు పట్టణంలో మరి వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరి 4 రోజుల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు మరి జరుగుతున్న నేపథ్యంలో మరి పోలీస్ శాఖ నుండి ఎటువంటి సూచనలు, సలహాలు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే నిమిత్తం మనం రావడం జరిగింది. సార్ నమస్తే. మనకు తిరువూరు మండలానికి వచ్చే వరకు మరి వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక ఉత్సవాలు చేసే కమిటీలకు పోలీస్ శాఖగా మీరిచ్చే సూచన, సలహాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. మనకి ఈ సందర్భంగా తిరువూరు మండల, అదేవిధంగా టౌన్ ప్రజలకు తెలియజేయండి ఏమనగానంటే, మనకి సుమారు 20 ముఖ్య గ్రామాలు, 10 హ్యామ్లెట్స్ కలిపి 30 గ్రామాలు ఉన్నాయి, 20 వార్డ్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 100-150 పైగా విగ్రహాలు పెడుతుంటారు. లాస్ట్ టైం కూడా మనం చాలా పీస్ఫుల్ కండిషన్లో, మనం మంచి కండిషన్ల మధ్య పై అధికారుల ఉత్తర్వుల మేరకు మనం చాలా పీస్ఫుల్గా కండక్ట్ చేసాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఫ్రీ విండోని ఏదైతే ఏపీ పోలీస్ శాఖ ప్రవేశపెట్టిందో దానిలో మనం దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అప్లోడ్ చేసుకొని వాళ్ళు పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్ళి మేము ఆల్ పర్మిషన్లు వచ్చిన తర్వాత దాన్ని ఓకే చేస్తాము. ఓకే చేసిన తర్వాత ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మా దగ్గర పర్సనల్గా ఎటువంటి గొడవలకి, అల్లర్లకి, రాజకీయ ఉద్దేశాలకి పాల్పడడం, మేము ఎటువంటి కొట్లాటలు చేసుకోమని చెప్పి మా దగ్గర బైండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే సార్, కమిటీ సభ్యులు అనే విషయాన్ని చెప్పారు కదా, కమిటీ సభ్యులు ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పుడు కమిటీ సభ్యులు ఆన్లైన్ ద్వారా మరి ఈ పర్మిషన్ తీసుకోవచ్చా, లేదు మీ స్టేషన్కి వచ్చే తీసుకోవాలా, లేదు ఇప్పుడు మన తిరువూరు పట్టణానికి వచ్చే వరకు మున్సిపాలిటీ పరంగా ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా, పంచాయతీల పరంగా ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా అంటే ఏం చెప్తారు? అందరికి కూడా యూఆర్ఎల్ ఒక సింగిల్ విండో ద్వారా దానిలో ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లోడ్ అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో కమిటీ సభ్యులు మేమే పిలిపించి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, గతంలో ఎవరైనా గొడవలు చేసినట్లు కానీ, గతంలో గొడవలు పడినట్టుగా ఉన్నట్లయితే వాళ్ళని గౌరవ ఎంఆర్ఓ గారు కోర్టులో వాళ్ళని హాజరుపరిచి వాళ్ళని బైండ్ ఓవర్ చేసి తిరిగి గొడవలు పాల్పడమని చెప్పి బైండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా కమిటీ సభ్యులు మా దగ్గర పిలిపించుకొని మేము ఎటువంటి గొడవలకు పాల్పడము, ఎటువంటి ఇబ్బందులు కానీ, ఇతరత్ర విద్వేషాలకు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు కానీ, పాటలు కానీ అటువంటి ఏం పెట్టకుండా మేము పీస్ఫుల్ వాతావరణంలో దైవుని యొక్క ఏదైతే దైవికంగా చేస్తారో ఆ కార్యక్రమం దైవికంగానే మేము కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర బైండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ దగ్గర షూరిటీ తీసుకుంటాం. అయితే సార్, మండపాలు పెట్టేటప్పుడు ఎటువంటి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, మందు ఉంది, ఇంకా మరి అగ్ని ప్రమాదాలు ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా కొన్ని ఉండే అవకాశాలు ఉంటాయి. వీటి విషయంలో ఎటువంటి ఇప్పుడు మండప కమిటీలకు సూచనలు ఏ విధంగా ఇస్తున్నారంటే? వాళ్ళు ఓన్గా ఏర్పాటు చేసుకోవాలండి. ఏదైనా ప్రైవేట్ ప్లేస్లో మండపాలు ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రైవేట్ ప్లేస్ యొక్క వ్యక్తితో ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విగ్రహం కూడా పరిమితికి మించి విగ్రహం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కంపల్సరీ ఎలక్ట్రికల్ ఫైర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎటువంటి ఎలక్ట్రికల్ షాకులు జరగకుండా, వైరింగ్ చేసే సమయంలో లూజ్ కాంటాక్ట్స్ అయ్యేలా లేకుండా కంపల్సరీ సంబంధిత విద్యుత్ అధికారుల దగ్గర నుంచి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు కమిటీల విషయానికి వచ్చే వరకు నేరారోపణ ఉన్న వ్యక్తులు ఉంటే మరి వాళ్ళకి బైండ్ ఓవర్ చేస్తామనే విషయాన్ని చెప్తున్నారు. మరి వారి విషయంలో ఎటువంటి కమిటీలకు పిలిపించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? కంపల్సరీ మేము మీటింగ్ కండక్ట్ చేస్తాం. మండలం వైజ్గా, మున్సిపాలిటీ వైజ్గా కండక్ట్ చేసి కమిటీ సభ్యులందరినీ కూడా మా దగ్గర పర్సనల్గా ఎవరెవరు ఏ విగ్రహానికి ఏర్పాటు చేస్తున్నారు, ఎవరెవరు కమిటీ సభ్యులు అందరినీ పిలిపించి పర్సనల్గా మా పై అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాం. ఎటువంటి గొడవలకు, అల్లర్లకు పాల్పడకుండా క్షణికావేశంలో జరిగే పరిణామాలన్నింటినీ కూడా వారే బాధ్యత వహించాలి చెప్పి మేము గట్టిగా మా దగ్గర రాయించిన తర్వాత ఎవరైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే, గతంలో గొడవల్లో ఉండి ఈ సంవత్సరం కూడా అటువంటి గొడవలు పాల్పడతారని మాకు సమాచారం ఉన్నట్లయితే వాళ్ళని కంపల్సరీ ఎంఆర్ఓ గారు ముందు బైండ్ ఓవర్ చేసి మళ్ళీ ఆ గొడవలు పాల్పడినట్లయితే దాని మీద 2 లక్షల వరకు పెనాల్టీ విధిస్తారు. అయితే సార్, ఇప్పుడు వినాయకోత్సవాలు అనే వరకు యువత ఎక్కువగా పాల్గొనే సందర్భం అది. ఈ యువత ఎక్కువగా మరి డీజేలు ఇటువంటి వాటికి ఎక్కువ ఆకర్షణ చేస్తారు, డీజేలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని విషయంలో మీరు యువతకు ఎటువంటి సూచన చేస్తున్నారంటే ఏం చెప్తారు? డీజే అనేది
అనేది పై అధికారి ఉత్తర్వు మేరకు ఏర్పాటు చేస్తాము. ప్రస్తుతం అయితే డీజే పర్మిషన్ అయితే లేదు. మనం ఏ కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తున్నామో అది దేవునికి సంబంధించిన పాటలు పెట్టుకొని దైవికంగా చేసుకున్నట్లయితే ఎటువంటి గొడవలు ఉండవు. అదేవిధంగా వ్యక్తుల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ పాటలు కానీ పెట్టడం వల్ల గొడవలో ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చేస్తున్న మనం ఏంటంటే దయచేసి ఎవరు కూడా అశ్లీల నృత్యాలు కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ అదేవిధంగా ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీని దూషించి పాటలు కానీ డైలాగులు కానీ అలాంటివి ఏం పెట్టొద్దని ఓన్లీ దేవుడికి సంబంధించిన పాటలతోనే కార్యక్రమం ముగించవలసిందిగా ఈ సందర్భంగా మండల ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే సార్ ఇప్పుడు 5 రోజు నుంచి నవరాత్రి ఉత్సవాలు అంటే 5వ రోజు నుంచి ఊరేగింపులు మొదలవుతూ ఉంటాయి. ఈ ఊరేగింపు సందర్భంగా ఇప్పుడు కమిటీ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని నిమగ్నం వరకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాము. మాకు ఒక ఆర్డర్ ప్రకారం ఈరోజు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ ప్లేస్లో చేస్తున్నారు అని చెప్పగానే మేము దానికి సంబంధించి ఆ ఏరియా సంబంధించి మన దగ్గర ఇద్దరు ప్రొఫెషనల్ ఎస్ఎస్ ఇద్దరు ఎస్ఎస్ ఉన్నాం. కాబట్టి మా ఎస్ఎస్ తోటి మేము అందరం కలిసి ఒక టీంలో ఏర్పడి ప్రతి విగ్రహాన్ని కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా పటిష్ట బందోబస్తు మధ్య ఇన్ టైంలో రాత్రి 9 గంటల లోపల కంప్లీట్ అవ్వాలి. విగ్రహాలు ఏదైనా సరే 9 తర్వాత నిమజ్జనం అనుమతించి ముందుగానే మనం దగ్గరుండి వాటిని నిమజ్జనాన్ని ముందుగానే మొదలు పెట్టించి 9 గంటల క్లోజ్ చేస్తాం. అదేవిధంగా నిమజ్జనం టైం కూడా 9 మా అయితే 11 రోజుల తర్వాత అంతకు మించి ఎవరికి పర్మిషన్ ఇవ్వబడవు. ఆ విగ్రహం వినాయక చవితి అనేది నవరాత్రి అనేది 9 రోజులు చేసుకోవాలి. కాబట్టి 1-2 ఇబ్బంది ఉన్న 2 డేస్ గ్రేస్ పీరియడ్గా ఇచ్చి 11 డేస్ ఇస్తారు. అది కూడా పై అధికారుల ఉత్తర్వు మేరకు దయచేసి అందరూ కూడా దీన్ని గమనించి విగ్రహ నిమజ్జనం అనేది 9 రోజుల్లో ముగించాల్సిందిగా అదేవిధంగా ఇన్ టైంలో ముగించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే పరిస్థితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క విగ్రహం అంటే యూత్ వాళ్ళ కమిటీ పరంగా చేసుకుంటున్న నవరాత్రోత్సవాలను ఒక పోలీస్ శాఖ నుండి సూచనలు తీసుకొని మరి ఫైర్ స్టేషన్ నుంచి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలక్ట్రిసిటీ నుండి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఊరేగింపుల నిమిత్తం కూడా పలు జాగ్రత్తలు తీసుకొని ప్రతి విషయాన్ని కూడా డిపార్ట్మెంట్కి తెలియజేయడం ద్వారా భద్రతా ఏర్పాట్లు కలిగించి మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మహిళలకు కానీ పిల్లలకు కానీ లేకుంటే వృద్ధులకు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా పోలీస్ శాఖ నుండి భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామన్న విషయాన్ని